హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసు లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చేసి మనం అయితే తణుకైతే వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకంటే మనమైతే డీమార్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడైతే ఆ వ్లాగ్ అయితే నేను తీస్తున్నాను, మీరైతే అందరూ చూడండి, ఓకేనా? మళ్ళీ మనం డీమార్ట్కి వెళ్ళాక మళ్ళీ వీడియో అయితే షూట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 35 కిలోమీటర్స్ చూస్తే మీకు బోరింగ్గా ఉంటుంది కాబట్టి మనం అయితే అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మా హైవే ఎక్కే రోడ్డు అనమాట. అమ్మ, చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఉన్నా కానీ రోడ్డు మాత్రం ఎవరో అయితే పోయట్లేదు అనమాట. చాలా గవర్నమెంట్స్ మారినా కానీ ఈ హైవే రోడ్డు అయితే ఎప్పుడు పోయలేదు ఇప్పుడు దాకా. చాలా అంటే చాలా గతుకులు అయితే ఉంటాయి అనమాట. సో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సో చాలా టైం ల్యాప్స్ అయితే తీసాను లొకేషన్స్, అవి కూడా మీరైతే చూడండి. సో మనమైతే సక్సెస్ఫుల్గా అయితే హైవే అయితే ఎక్కాం. ఎప్పటికైనా ఈ రోడ్డు పోతారేమో అనుకుని మేమైతే అనుకున్నాం, కానీ ఇప్పుడు దాకా పోయలేదు. దాదాపు చాలా సంవత్సరాల నుంచి అయితే ఆ రోడ్డు ఉంటుంది, కానీ ఇప్పుడు దాకా అయితే ఆ రోడ్డు మాత్రం పోయలేదు. ఎన్నో రోడ్లు పోసారు కానీ ఆ రోడ్డు ఒక్కటి మాత్రం పోయలేదు ఇప్పుడు దాకా అయితే. సో మనం అయితే ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి డీమార్ట్కి. సో ఇక్కడ నుంచి అయితే అక్కడికి వెళ్దాం. మనం అల్లంపురం అయితే రీచ్ అయ్యామన్నమాట ఇప్పుడు. సో అల్లంపురంలో కూడా చాలా లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. సో అల్లంపురం హైవే మీద అయితే మనం ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 10 to 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇంకా డీమార్ట్కి. తణుకు అయితే మనకి ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంటుంది. మేబీ ఐ థింక్ ఇంకొక 15 మినిట్స్లో మనం అయితే రీచ్ అవుతాం అక్కడికి. ప్రస్తుతం టైం వచ్చేసి టైం కనబడట్లేదు. టైం అయితే 11:32 అయితే అయ్యింది. మీకు కనబడుతుందో లేదో. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనం అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం తణుకైతే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డీమార్ట్కి. సో మనం మళ్ళీ డీమార్ట్కి వెళ్ళాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో తణుకు అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే తణుకు హైవే మీద మనకి డీమార్ట్ అయితే ఉంటుంది కాబట్టి మనం లోపలికి వెళ్ళే పని అయితే లేదు. సో ఇప్పుడైతే మనం ఎదరికైతే వెళ్ళిపోదాం. బాగా ఎదరికైతే వెళ్ళాలి. అదిగోండి, అది కనిపించేదే డీమార్ట్. మనం అయితే ఇక్కడ రాంగ్ రూట్లో అయితే వెళ్దాం. రాంగ్ రూట్ లేదయ్యో, యూటర్న్ తీసుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. సో యూటర్న్ తీసుకుని అయితే మనం ఈ డీమార్ట్కి అయితే రావాలి. కనిపించేది డీమార్ట్ అనమాట. సో మనం యూటర్న్ తీసుకొని రావాలన్నమాట. యూటర్న్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే యూటర్నే ఉంటుంది. సో మనం 1 కిలోమీటర్ ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే రావాలి. సో 1 కిలోమీటర్ అయితే మనం ఫ్రంట్కి వెళ్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మన డీమార్ట్ ఉంది కానీ మనకి యూటర్న్ అయితే ఇవ్వలేదు. కనీసం ఇక్కడ యూటర్న్ ఇచ్చినా ఇక్కడ మనకి ఈట్ ఫన్ అని ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ యూటర్న్ ఇచ్చినా బాగుండే. కానీ ఫ్రంట్ యూటర్న్ ఉండడం వల్ల ఇక్కడైతే యూటర్న్ అయితే ఇవ్వలేదు అనమాట. సో మనం ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి యూటర్న్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. మనం అక్కడ యూటర్న్ తిరిగి మనం అయితే మళ్ళీ ఆ రోడ్డుకి వచ్చినప్పుడు మళ్ళీ వ్లాగ్ అయితే ఆన్ చేస్తాం అనమాట. యూటర్న్ దిగి మనం అయితే డీమార్ట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే డీమార్ట్ లోపలికి అయితే వెళ్ళాలి. అట్రా ఇటు వెళ్తున్నాం. అక్కడికి రా, మా వాడు కన్ఫ్యూజ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతున్నాడు. డైరెక్ట్ లోపలికి వెళ్ళడానికి అయితే ఉండదు డీమార్ట్. సో ఇక్కడైతే మనం పార్క్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. డీమార్ట్ లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాం అనమాట. మనకు కావాల్సిన వస్తువు అయితే 1st ఫ్లోర్ ఆర్ 2nd ఫ్లోర్ మేబీ ఉండొచ్చు. సో అక్కడికైతే ఇప్పుడు మనం అయితే వెళ్ళి
ఏదైతే వేద్దాం. సో ఈ స్టేర్లో అయితే మనకు కావాల్సింది లేదు. సో మనం సెకండ్ స్టేర్లోకి అయితే వెళ్దాం. ఎదురుగా ఎవరు అనకూడదు. ఈ స్టోర్లో మాకైతే కావాల్సినవి ఉన్నాయి అన్నమాట. అయితే ట్రాలీ తీసుకోవడానికి అయితే వచ్చాం అనమాట. సో మనకు వచ్చేసి 60 కావాలి. చూద్దాం ఒకటి కూడా చూసి అయితే తీసుకున్నాం. ఇంకోటి ఇది వచ్చేసి సిల్వర్, ఇంకోటి వచ్చేసి సిల్వర్ తీసుకున్నాం. వైలెట్ అంత ఏం లేదు, సిల్వర్ తీసుకున్నాం. ఫైనల్లీ డిమార్ట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. నేను కొన్న బ్యాగ్ వచ్చేసి మెగ్నీనియం అనమాట. ఇది వచ్చేసి నాకు 2600 అయితే పడింది. 2600. ఇంకా ఇది 65 ఇంచెస్ అనమాట. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోకి 1K వ్యూస్ అయితే వస్తే నేనైతే నా ఫేస్తో ఇంకా వీడియోస్ అనేది తీయడం అయితే చేస్తాను అనమాట. సో ఈ వీడియోకి అయితే 1K వ్యూస్ వచ్చేలాగా మీరైతే షేర్ అయితే చేసి సపోర్ట్ అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే గైస్, బాయ్ గైస్.